సో నేను మీకు ప్రీవియస్ లైనక్స్ ఏదైతే వీడియో పోస్ట్ చేశానో సో ఆ వీడియోలో నేను ఏం చెప్పాను, కొన్ని కమాండ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లైనక్స్లో ఏ విధంగా కమాండ్స్ మనం రాస్తాం అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ఇంకొన్ని కమాండ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? సో ఈ వీడియోలో మ్యాక్సిమం ది కమాండ్స్ మనకి కవర్ అయిపోతాయి. ఏంటి ఏ విధంగా మనం కమాండ్స్ చేస్తాం కంప్లీట్గా అయితే మీకు తెలిసిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం యూజర్స్ అండ్ పర్మిషన్స్ వాటి గురించి అయితే మాట్లాడుకుందాం, సరేనా? సో నేను ఇక్కడ ల్యాప్టాప్ స్క్రీన్ మీద మీరు చూసినట్టయితే నేను ఇక్కడ ఏదైతే మన వర్చువల్ బాక్స్ ఓపెన్ చేశానో సో అక్కడ నేను RHEL అనేది ఓపెన్ చేస్తాను, ఓకేనా? సో అది జస్ట్ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తీసుకుంటుంది ఓపెన్ అవ్వడానికి. ఆ తర్వాత ఓపెన్ అయిన తర్వాత నేనైతే మిగతా ప్రాసెస్ మీకు అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. అంటే కమాండ్స్ ఏదైతే ప్రీవియస్గా చెప్పానో అవి ఒకసారి రివైజ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం అవి రివైజ్ చేస్తూ ఇంకొన్ని కమాండ్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు కంప్లీట్గా అయితే ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో మీకు జావా స్క్రిప్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మన జావా స్క్రిప్ట్ సిరీస్ అయితే చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. సో నేను ఈ వీడియో పోస్ట్ చేస్తానికి దాని జావా స్క్రిప్ట్ వీడియోస్ మీద ఏం వ్యూస్ అయితే లేవు. సో ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు ఈ వీడియో రికమెండ్ అయితే మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటే ఫ్రమ్ బిగినర్స్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు డెఫినెట్గా ఆ సిరీస్ అయితే చెక్అవుట్ చేయడం మర్చిపోకండి, సరేనా? సో నేను ఈ వీడియో పోస్ట్ చేస్తానికి ఆ జావా స్క్రిప్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఆల్మోస్ట్ ఈక్వల్ టు 10 or 20 వ్యూస్ ఇంత ఉన్నాయన్నమాట ప్రతి వీడియోకి వచ్చేసి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎలానో మన ఛానల్కి వచ్చారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇలాంటి కంటెంట్ మీకోసం నేను డైలీ బేసిస్ మీద తీసుకొస్తూ ఉంటాను. అట్ ది సేమ్ టైం మీ యొక్క నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట, సరేనా? మరి సో సబ్స్క్రైబ్ చేశారనుకున్నా అట్ ది సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా వీడియోస్ షేర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ఛానల్ని వన్ ఆఫ్ ద బెస్ట్ కోడింగ్ ఛానల్గా మార్చాలని నా గోల్ అనమాట. సో ఆ గోల్లో మీరు కూడా నాతో పార్టిసిపేట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో సింపుల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే ఏదైతే మనకి ఇది ఉంటుందో బేసిక్గా ఓవర్వ్యూ, అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం యూజ్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మనకి RHEL యూజ్ చేసినప్పుడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది కదా. సో అదైతే నేను ఓపెన్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను జస్ట్ ఫైల్ క్రియేట్ చేశాను. సో సింపుల్గా నేను దాన్ని అయితే ఇప్పుడు డిలీట్ చేసేస్తాను. సో ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో కమాండ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఏ కమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇక్కడ రాశాను. ఓకే, MKDIR గురించి చెప్పాను. RMDIR అంటే ఒక ఫోల్డర్ని రిమూవ్ చేయడం ఎలా అది చెప్పాను. ఫోల్డర్ లోపల ఫోల్డర్ ఏ విధంగా రిమూవ్ చేస్తుందని చెప్పాను. LS అంటే లిస్ట్ స్టోర్ అనమాట. దట్ మీన్స్ మన సిస్టంలో ఎన్నైతే లిస్ట్ ఉన్నాయో అన్నీ మనకి చూపిస్తుంది. సో అలానే LS-L గురించి చెప్పాను. మన దీన్ని మనం DL కూడా యూజ్ చేస్తాం, లాంగ్ లిస్ట్ అనమాట. దీన్ని CD కమాండ్ దేనికోసం యూజ్ చేస్తాం, CD డాట్ ఒక దాని బ్యాక్ స్టెప్కి వెళ్తాం. CD డబుల్ అంటే మనం ప్రీవియస్కి వెళ్తుంటాం. డేట్ అట్ ది సేమ్ టైం కాల్ ఏంటి, PWD ఏంటి, క్లియర్ ఏంటి కంప్లీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను మళ్ళీ టర్మినల్ అయితే ఓపెన్ చేస్తాను. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ టర్మినల్ మీద అయితే క్లిక్ చేశాను అనమాట. సో సింపుల్గా నేను ఇప్పుడు ఫస్ట్ డెస్క్టాప్ మీదకి వెళ్ళిపోతాను. CD డెస్క్టాప్ క్లిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను, డెస్క్టాప్ మీదకి అయితే వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఈ కమాండ్ చెప్తా అంటే క్యాట్ కమాండ్ గురించి చెప్తాను. సో క్యాట్ కమాండ్ ఈజ్ నథింగ్ బట్ కంకాటినేషన్ అంటాం అనమాట. సో మనం క్యాట్ కమాండ్ యూజ్ చేసి మనం ఏం చేసి ఒక ఫైల్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది అయితే ఇప్పుడు ఫస్ట్ చెప్తాను. సపోజ్ ఒక ఫైల్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను క్యాట్ కమాండ్ యూజ్ చేసి. సో సింపుల్గా ఏం చేస్తాను, క్యాట్ గ్రేటర్ దాన్ అని పెట్టి ఏదైతే ఫైల్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నానో అదైతే నేను ఇస్తాను. సపోజ్ నేను ఇక్కడ ఫైల్ నేమ్ ఆయుష్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎంటర్. సో ఇక్కడ ఏం చూపిస్తుంది, ఆయుష్ ఈజ్ ఇక్కడ బ్యాష్ ఆయుష్ ఈజ్ ఏ డైరెక్టరీ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఇది ఉంది కదా, సో అందుకు మనకి ఇలా అయితే చూపించింది. సో మళ్ళీ క్యాట్ గ్రేటర్ దాన్ నేను జస్ట్ COMMA అని ఇచ్చి ఆన్ ఎంటర్ వేస్తాను. సో మనకి ఏమైంది, .1 అని ఒక ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఆయుష్ ఎందుకు క్రియేట్ అవ్వలేదంటే మనకి ఇక్కడ ఫోల్డర్ ఆల్రెడీ అవైలబుల్గా ఉందా కాబట్టి మనకైతే క్రియేట్ అవ్వలేదు, సరేనా? సో ఇప్పుడు దీని లోపల మనం ఈవెన్ డేటా ఇవ్వాలనుకుంటాం. సపోజ్ సో ఇక్కడ నేను డేటా ఇస్తాను, ఐఎమ్ ఆయుష్ పెనుమాత్స. సో ఇది నా ఫస్ట్ లైన్ డేటా. సెకండ్ లైన్ డేటా, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఇది నా సెకండ్ లైన్ డేటా. అండ్ మై నేటివ్ ప్లేసెస్ ఇలా రాస్తాను, మై నేటివ్ ప్లేసెస్ విజయనగరం. ఓకే, సో ఇది నేను 3 లైన్స్ రాశాను అనమాట. సో సింపుల్గా నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలనుకుంటున్నాను. సేవ్ ఎలా చేస్తాం, యూజింగ్ ఏదైతే షార్ట్కట్ ఆపరేటర్ Ctrl-D ఇస్తే మనకి సేవ్ అయితే అయిపోతుంది అనమాట. సో అది మనకి సేవ్ అయిపోయింది. Ctrl-D ఇచ్చాను, మనకి ఏమైంది, సేవ్ అయితే అయిపోయింది. సపోజ్ మీరు ఇప్పుడు .1 ఓపెన్ చేశారనుకోండి, మనకి దీని లోపల మనకి డేటా ఉంటుంది. చూడండి, ఐఎమ్ ayushpenumatsa వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మై నేటివ్ ప్లేస్ ఇన్ విజయనగరం. ఓకే, సో మీరు ఇది ఎలా అయినా చూడొచ్చు, లేదంటే ఫస్ట్ నేను క్లియర్ ఇచ్చేస్తాను. సో దట్ మనకి ఏమవుతుంది, కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. CD స్పేస్ ఇంకా అవసరం లేదు కదా, ఆల్రెడీ మనం డెస్క్టాప్లో ఉంది కాబట్టి క్యాట్ స్పేస్ ఏదైతే
1 ఏదైతే ఫైల్ నేమ్ ఉంటుందో ఎంటర్ అవ్వగానే చూడండి ఇక్కడ దాని లోపల ఉన్న డేటా నాకు మొత్తం కూడా నాకైతే ప్రింట్ చేసింది అనమాట. ఐఎమ్ ఆయుష్ పెనుమత్స, ఐఎమ్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ మై నేటివ్ ప్లేస్ ఈస్ విజయనగరం అని చెప్పేసి. సపోజ్ మీకు క్యాట్ కమాండ్ లోపల మీకు ఇంకేమేమి కమాండ్స్ ఉన్నాయి మీకు తెలియలేదు అనుకోండి, క్యాట్ హైఫెన్ హెల్ప్ అని ఇస్తారు. ఓకే, హెల్ప్ అని ఇస్తారు, ఎంటర్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా డిఫరెంట్ కమాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనకి ఏముంటాయి, ఇక్కడ ఏ షో ఆల్ అని చెప్పేసి బిఈ అలా ఇలా డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. సో మీరు అన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట, సరేనా. సో దీని తర్వాత మనం నెక్స్ట్ కమాండ్ దేని గురించి మాట్లాడదాం అంటే హెడ్ అండ్ టెయిల్ గురించి మాట్లాడదాం. సో సిఎల్ఎస్ ఇస్తాను, సిఎల్ఎస్ కాదు క్లియర్ అనమాట. సో జావా స్క్రిప్ట్ చెప్పి నాకు సిఎల్ఎస్ అయితే అలవాటు అయిపోయింది. బికాజ్ మనం ఆ టెర్మినల్లో మనం డేటా క్లియర్ చేయాలంటే సిఎల్ఎస్ అనేది ఇస్తాం అనమాట. సో ఇక్కడ మనం క్లియర్ అనే బాగుంది. సో ఇప్పుడు నేను హెడ్ అండ్ టెయిల్ గురించి చెప్తాను. బేసిక్గా హెడ్ ఏం డిఫైన్ చేసిందంటే మనకి ఏదైతే ఫైల్ నేమ్ లోపల నంబర్ ఆఫ్ ఈ లైన్స్ ఉంటాయో అదైతే మనకు ప్రింట్ చేస్తుంది. హెడ్ ఏం ప్రింట్ చేస్తుంది, టాప్ టు బాటమ్ ప్రింట్ చేస్తుంది. లైక్ ఇప్పుడు నాకు (1) ఫైల్లో మనకి 3 లైన్స్ ఉన్నాయి, రైట్. ఫస్ట్ లైన్ ఐఎమ్ ఆయుష్ పెనుమత్స, సెకండ్ లైన్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, థర్డ్ లైన్లో మై నేటివ్ ప్లేస్ ఇస్ విజయనగరం. సపోజ్ నాకు హెడ్ ఏం డిఫైన్ చేస్తుంది, పైనుంచి ఏవైతే ఉన్నాయో సో పైనుంచి లైన్స్ నాకు కౌంట్ చేసి మనకి ఇస్తుంది. అదే మనకి టెయిల్ ఏం చేస్తుందంటే కింద నుంచి ఇస్తుంది అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఏమేస్తాను, హెడ్ హైఫన్ అండ్ నంబర్ ఆఫ్ లైన్స్ 2 లైన్స్ కావాలి, ఏ ఫైల్ నుంచి, (1) ఫైల్ నుంచి. సో అప్పుడు నాకు ఏమొస్తుంది, ఐఎమ్ ఆయుష్ పెనుమత్స అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, జస్ట్ 2 లైన్స్ మాత్రమే వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను సపోజ్ హెడ్కి బదులు టెయిల్ యూస్ చేస్తాను అనుకోండి, టెయిల్ హైఫన్ అండ్. సో ఇక్కడ కూడా నాకు 2 లైన్స్ కావాలి అండ్ (1) ఫైల్ నుంచి కావాలి. సో ఇప్పుడు నాకు ఏమొస్తుంది, ఐఎమ్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకటి అండ్ మై నేటివ్ ప్లేస్ ఈస్ ఏదైతే విజయనగరం ఉందో అదైతే వస్తుంది అనమాట. చూడండి, సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ మై నేటివ్ ప్లేస్ ఈస్ విజయనగరం. సో ఈ 2 లైన్స్ నాకు వచ్చాయి. టెయిల్ ఎప్పుడు టెయిల్ బాటమ్ నుంచి వస్తుంది అండ్ హెడ్ అనేది మనకి టాప్ టు బాటమ్ అనేది మనకైతే ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి హెడ్ అండ్ టెయిల్ గురించి అనమాట కమాండ్. నెక్స్ట్ కమాండ్ ఏం మాట్లాడుకుందాం అంటే వర్డ్ కౌంట్ గురించి అనమాట. సపోజ్ నేను ఇక్కడ వర్డ్ కౌంట్ ఇవ్వాలనుకున్నా, సపోజ్ వర్డ్ కౌంట్కి WC ఇస్తాను. సో వర్డ్ కౌంట్ దట్ డిఫైన్స్ అనమాట వర్డ్ కౌంట్ WC. సపోజ్ (1) ఇస్తా, ఎంటర్ ఇవ్వగానే మనకి ఇక్కడ చూడండి మనకి మొత్తం 3 వాల్యూస్ అనేవి వస్తాయి. 1 is 2, 1 is 16, 1 is 88 అండ్ (1) is నథింగ్ బట్ ద ఫైల్ నేమ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు 280, 1680, 8880 అవన్నీ మీకు తెలియాలి కదా. సో దానికోసం ఫస్ట్ నేను ఏమిస్తాను అంటే WC-L అని ఇస్తాను. మనం ఫైల్ నేమ్ ఇవ్వలేదు కదా, సో అందుకు అనమాట రాలేదు. సో క్లియర్ మనకి అవ్వట్లే, జస్ట్ వెయిట్ చూద్దాం. సో ఇక్కడ ఏం ప్రింట్ అవ్వట్లేదు. టర్మినల్ అయితే ఒకసారి క్లోజ్ చేస్తాను. సో క్లోజ్ టర్మినల్ అండ్ మళ్ళీ రైట్ క్లిక్, ఓపెన్ టర్మినల్ అండ్ CD స్పేస్ డెస్క్టాప్. ఓకే, డెస్క్టాప్లో D క్యాపిటల్ ఎంటర్. సో ఓకే, డెస్క్టాప్ మీదకి వచ్చాం. సో మనం ఇప్పుడు వర్డ్ కౌంట్ గురించి మాట్లాడుతాం కదా. WC ఏదైతే నేను (1) ఉందో అది ఇచ్చినట్టయితే నాకు 3 వాల్యూస్ వచ్చాయి. సో ఫస్ట్ వాల్యూ ఏమిస్తా అంటే WC-L, (1). సో ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తాను. సో ఇక్కడ నాకు ఏం ప్రింట్ అయింది, లైక్ 2 లైన్స్ ఉన్నది అని ప్రింట్ అయింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ 16 ఏం రిప్రజెంట్ చేసిందంటే క్యారెక్టర్, లైక్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అది మనకి డిటర్మైన్ చేసింది. సో WC మనకి ఏం క్యారెక్టర్స్ కావాలి కాబట్టి -W అనమాట. లైక్ క్యారెక్టర్స్ అంటే మనకి C, W అంటే మనకి వర్డ్స్ అనమాట. సో IAM అనేది 2 వర్డ్స్ అవుతుంది, ఆయుష్ అనేది 1 వర్డ్ అండ్ పెనుమత్స అనేది 1 వర్డ్. సో అలా మనకి కంప్లీట్గా ఎన్ని ఉన్నాయి, 16 వర్డ్స్ ఉన్నాయన్నమాట. సో W అండ్ (1) ఇచ్చాను అనుకోండి నాకు. సో ఏం ప్రింట్ అయింది, వి కమాండ్ నాట్ ఫౌండ్ అంట. WE ఇచ్చాను. సో WC-W అండ్ (1). ఇప్పుడు చూడండి 16 అనమాట. సో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. సపోజ్ క్యాట్ ఇచ్చి అండ్ (1) ఇస్తాను. సో ఇక్కడ చూసినట్టే 16 అలాగ ఉంటాయి. ఇది 1 అనమాట, ఇది 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అండ్ 16, రైట్. మనకి 16 వర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి 16 వర్డ్స్ అనమాట. ఇన్ కేస్ మీకు క్యారెక్టర్స్ కావాలనుకోండి అప్పుడు ఏం చేస్తారు, WC-C ఇస్తారు అండ్ ఫైల్ నేమ్ అనమాట, (1). సో మనకు అప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, లైక్ ఇదొక క్యారెక్టర్,
ఇదొక క్యారెక్టర్ మొత్తం ఇక్కడ వరకు ఇంక్లూడింగ్ స్పేసెస్ కూడా మనకి కౌంట్ అయితే అవుతూ ఉంది అనమాట. సో అప్పుడు మనకి కంప్లీట్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అప్పుడు మనకి 88 క్యారెక్టర్స్ అనేది మనకి వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఇది మనకి ఏంటి వర్డ్ కౌంట్ గురించి. సో ఇప్పుడు చెప్తాను హూ యామ్ ఐ, బట్ ఇక్కడ రాస్తాను హూ యామ్ ఐ. సో సింపుల్గా ఎంటర్ ఇస్తాను. ఏంటి ఇది ఏ లొకేషన్, లైక్ ఇప్పుడు సపోజ్ మీరు రూట్ యూజర్ అనుకోండి, రూట్ అని వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఆయుష్ యూజర్ కాబట్టి నాకు ఆయుష్ అనేది అయితే వచ్చిందన్న. హూ యామ్ ఐ దట్ ఈస్ నథింగ్ బట్ ఏదైతే మన సిస్టమ్ ఉందో దాని యొక్క మనకి వస్తుందన్నమాట ఇది. సో ఆయుష్ అనేది నాకు ఇక్కడ వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను దేని గురించి చెప్తాను, ఇన్ కాన్ఫిగ్ గురించి. సో మనం నెట్వర్క్ని చెప్పుకున్నాం కదా, అక్కడ మనం కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, నెట్వర్క్ని మనం కాన్ఫిగరేషన్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ కాన్ఫిగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ఫేస్ కాన్ఫిగరేషన్ అనమాట. నేను ఎంటర్ ఇస్తాను. సో ఇక్కడ నాకు మొత్తం డేటా అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి నాకు పూర్తిగా డేటా అనేది వచ్చింది. సో మనం నెట్వర్క్ పూర్తిగా కాన్ఫిగరేషన్ చేయలేదు, అక్కడ ఏదైతే మనకు నెట్వర్క్ వచ్చిందో సో అదే మనం ఉంచేసాం కాబట్టి మనం పెద్దగా దీన్ని చేంజ్ చేయనవసరం లేదనమాట. సో దీని తర్వాత వచ్చే కమాండ్ మ్యాన్. సో సింపుల్గా మ్యాన్ ఏం డిటర్మైన్ చేసిందంటే మాన్యువల్. ఓకేనా, సపోజ్ మీరు ఒక కమాండ్ ఏదో ఉంది లైక్ ఇక్కడ RMDIR. సో ఈ కమాండ్ ఈ విధంగా వర్క్ అవుతుంది మనకు తెలియదు. సో మ్యాన్ RMDIR ఎంటర్ ఇవ్వగానే మనకి కంప్లీట్గా చూపిస్తుంది అనమాట RMDIR కమాండ్ గురించి. సో RMDIR స్టాండ్స్ ఫర్ రిమూవ్ ఎంప్టీ డైరెక్టరీస్. ఓకే, ఎంప్టీ డైరెక్టరీస్ రిమూవ్ చేస్తుంది. అలానే ఇక్కడ కంప్లీట్గా డిస్క్రిప్షన్ ఇస్తుంది. ఇలా మొత్తం మనకు పెద్ద లిస్ట్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మనకు పెద్ద లిస్టే ఇస్తుంది. సో సౌండ్ అనేది ఇన్బిల్ట్ సౌండ్ అనమాట అది. సో ఇప్పుడు మనం క్విట్ చేయాలనుకుంటే +H ఫర్ హెల్ప్ అండ్ Q ఫర్ క్విట్. సో సింపుల్గా Q క్లిక్ చేశాను అండ్ అది క్విట్ అయితే అయిపోయింది అనమాట. ఓకే, సో ఇది మనకి మ్యాన్ కమాండ్ గురించి. మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ స్టాండ్స్ ఫర్ మాన్యువల్ అనమాట. నెక్స్ట్ కమాండ్ గురించి మనం మాట్లాడాలంటే సిపి కమాండ్ అనమాట. సిపి కమాండ్ బేసిక్గా ఏం చేస్తుంది అన్నట్టయితే సిపి కమాండ్ ఒక ఫైల్ని కాపీ చేస్తుంది. మీరు డైరెక్ట్గా సిపి ఇస్తే కాపీ చేస్తుంది, లేకపోతే మీరు ఫోల్డర్ని కాపీ చేయాలనుకుంటే CP-R అని ఇస్తారనమాట. సో ఇదేం చేస్తుంది, ఒక కంప్లీట్ ఫోల్డర్ని అయితే కాపీ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు ఏ డెస్టినేషన్లో కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో CP-R ఇస్తే ఒక ఫోల్డర్ని కాపీ చేస్తుంది, CP ఒక్కటే ఇస్తే మనకు ఒక ఫైల్ని అయితే కాపీ చేస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం దీని తర్వాత వచ్చేది MV కమాండ్ అనమాట. MV కమాండ్ మనకి 2 వేస్లో యూజ్ అవుతుంది. ఫర్ వన్ ఈజ్ రీనేమ్. ఓకే, ఒక ఫైల్ని రీనేమ్ చేయడానికి, అట్ ది సేమ్ టైం ఒక ఫైల్ లొకేషన్ మార్చడానికి, లైక్ ఈ లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ మూవ్ చేయడానికి అనమాట. ఓకేనా, సో ఇవి కొన్ని కమాండ్స్. అట్ ది సేమ్ టైం ఇవి అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే కమాండ్ రీబూట్ కమాండ్. సో రీబూట్ సింపుల్గా ఏం చేస్తుంది, మన ఏదైతే VM ఉందో దీన్ని ఏదైతే RHEL ఉందో రీబూట్ చేస్తుంది అనమాట. మీరు రీబూట్ అయినా రాయొచ్చు, లేదంటే init _6. సో init 6 ఇచ్చినట్టయితే ఇది కూడా మనకి రీబూటే అవుతుంది అనమాట. ఓకేనా, సపోజ్ మీరు పవర్ ఆఫ్ చేయాలనుకుంటారు. సో నేను సింపుల్గా పవర్ ఆఫ్ ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఏమైంది, అది మనకి పవర్ ఆఫ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇవన్నమాట కొన్ని కమాండ్స్ మన RHELలో మనం ముందు ఇంకా యూజ్ చేస్తుంటాం. సో ఐ హోప్ మీ నోట్స్ అయితే రాసుకోండి. నెక్స్ట్ వీడియోలో యూజర్స్ అండ్ పర్మిషన్స్ గురించి అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.